ఇక కాంగ్రెస్ పాకిస్తాన్ ఒక తాను ముక్కలే. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. దేశ వ్యతిరేక శక్తులతో హస్తం పార్టీ చేతులు కలుపుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మోదీ అయినా అమిత్ షా అయినా చేసేటటువంటి వ్యాఖ్యల్లో అర్థం ఉంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటువైపు హిందువులనేమో కులగణన పేరిట విడగొట్టాలని చూస్తారు, అలాగే సిఏఏని వ్యతిరేకిస్తారు. నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఎన్ఆర్సీ అంటే ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు భారతీయుడివా కావా అని నిర్ధారణకు తీసుకొచ్చేటటువంటి ఒక విధానం ఎన్ఆర్సీ, దాన్ని వ్యతిరేకిస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే చట్టం ఉండాలి, మతాలకు ఒక తీరు లెక్క ఉండకూడదు అని చెప్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా యూసీసీఏ కాకుండా ఇది వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కొన్ని సవరణలు చేయాలి, ఆ వక్ఫ్ చాలా నియంతృత్వ ధోరణిలో ముందుకెళ్తోంది, ఏది చూసినా నాదే అంటోంది, వన్స్ వక్ఫ్ ఆల్వేజ్ వక్ఫ్ అంటోంది, ఆ భూముల కేంద్రంగా చాలా రకాల అవినీతులు జరుగుతూ ఉన్నాయి. అందులో అది వక్ఫ్ ఎందుకు నిర్మాణం జరిగింది, వక్ఫ్ బోర్డు ఎందుకు ఏర్పాటు అయిందంటే పేద ముస్లింలకు న్యాయం చేయడానికి. అది జరుగుతుందా? అది జరగట్లేదు, దాని వెనక దందా జరుగుతుంది. ఈరోజు అతిపెద్ద భూ యజమానిదారు అయిపోయింది ఆ వక్ఫ్. మరి దానికి నియంత్రణ అధికార, దానికి ఏవైతే హక్కులు ఉన్నాయో సుప్రీంకోర్టుకు మించి ఆ హక్కులను కత్తిరించాల్సిన అవసరం ఉందా లేదా? మనం అంతా ఒక చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉందా లేదా? మరి వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో మతం పేద జరిగేటటువంటి దాడిగా అభివర్ణిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది. అలాగే అటు లండన్ వీధుల్లో తిరుగాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయటం, ఎన్నిసార్లు పరువు పోయినా మరొకసారి పరువు తీయించుకుందామని. ఆయన పరువు తీసుకుంటే తీయించుకున్నాడు, భారతదేశం పరువు ఎందుకు తీయటం నాకు అర్థం కావట్లా. భారతదేశం పరువే కాదు, భారతదేశంలో ఉన్న మెజారిటీ అనడానికి మనసు రావట్లే. మనం ఎక్కడ మెజారిటీలో, ఎన్ని రాష్ట్రాల్లోనూ మైనారిటీలో. ఓవరాల్గా భారత్గా చూసుకుంటే కొంతలో కొంత మెజారిటీ. అందులో ఈ సెక్యులర్ దరిద్రులు సగానికి 90% పైగా ఉన్నారు కాబట్టి వీఆర్ నాట్ మెజారిటీ, రియల్ మైనారిటీస్ వీ ఆర్. సో ఆ విధంగా ఇప్పుడు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో అర్థం లేకుండా పోలేదు. ఇందులో రాజకీయం చూద్దామా, ఇంకోటి చూద్దామా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న విధానం కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇక్కడున్న ద్రవిడ పార్టీలు కానీ ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నాయి. కేవలం సంతుష్టీకరణ రాజకీయాలు, మేము గెలవాలి, మా కుటుంబం గెలవాలి, మేము బాగుండాలని కోణంలో వెళ్తున్నాయి. కాబట్టి వీటిని మనం ఏమాత్రం కూడా నైరాశ్యం వహించిన భవిష్యత్తు అంటే భావితరాలు తప్పకుండా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది.